హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను రాగి చపాతీని సింపుల్గా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. రాగి చపాతీ చేయడం రాని వాళ్ళ కోసం ఇంట్లోనే మనకు అందుబాటులో ఉండే పూరీ ప్రెసర్తో మనం క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 3/4 కప్పు దాకా నీళ్లు తీసుకుంటున్నానండి. 3/4 కప్పు చాలా పర్ఫెక్ట్గా సరిపోతుందండి, సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు ఒక 1/4 స్పూను ఉప్పు తీసుకున్నాను. ఇప్పుడు మనం నీళ్ళని మరగనిద్దాం. అంతలోపు రాగి పిండిని కూడా తీసుకుందాం. నేను ఇక్కడ 3/4 కప్పు నీళ్ళకి 1 కప్పు రాగి పిండిని తీసుకుంటున్నానండి. ఇది నేను ఆడించిన పిండి, నేను మిషన్లో పట్టించాను. ఇలా కొంచెం నీళ్లు మరగాక స్టవ్ కింద ఆఫ్ చేసేసి మనం రాగి పిండిని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నీళ్ళంతా కూడా పిండి అబ్జర్వ్ చేసుకునేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. పైన చూపిస్తున్నాను కదా, ఇలా మిక్స్ చేశాక ఇప్పుడు స్టవ్ ఆఫ్లోనే ఉంది కదా, ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. చూస్తున్నారు కదా, 5 మినిట్స్ తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న పిండిని మనం వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలండి. ఈ రాగి చపాతీలో న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉండడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈజీగా కూడా డైజెస్ట్ అయిపోతుంది. చాలా క్విక్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం పిండిని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత బాగా ప్రెషర్ ఇచ్చి పిండిని కలపాలండి. ప్రెషర్ ఇస్తూనే పిండిని మొత్తాన్ని కూడా మనం ముద్దగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా బాగా నలిపి పిండిని ముద్దలాగా కలుపుకోవాలండి. మనం ఇట్లా బాగా నలపడం వల్ల చపాతీస్ కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి. అసలు స్టిక్కీగానే ఉండదు. చాలా క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం పిండిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ముద్దలాగా ప్రిపేర్ చేశాక మనం ఇప్పుడు బాల్స్ని ప్రిపేర్ చేసుకుందామండి. బాల్స్ని మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియంగా ఉండేలా చూసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా మీడియం సైజులో బాల్స్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందరికీ పూరీ ప్రెసరు ఇంట్లో అవైలబుల్ ఉండనే ఉంటుంది కదా అండి. ఇలా మనం పూరీ ప్రెసర్ని తీసుకోవాలి. అలాగే కొంచెం మందంపాటి ప్లాస్టిక్ షీట్ని కూడా తీసుకోవాలండి. ఇలా 2 కవర్లు మీరు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీ పిండిని కూడా కవర్ మీద పెట్టుకోవాలండి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే స్టిక్కీగా ఉంటుంది అనే అనుమానం ఉంటే కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. ఆయిల్ అప్లై చేయకపోయినా కూడా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ముద్ద మీద మనం ఇంకొక ప్లాస్టిక్ కవర్ని కూడా వేసి ఇలా ప్రెస్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చూస్తూ ప్రెస్ చేసుకోవాలండి. మళ్ళీ మధ్యలోకి పెట్టేయకుండా పిండిని కొంచెం పైకి పెట్టుకొని మనం ఇలా ప్రెస్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం పైన కవర్ తీసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా కవర్ని రిమూవ్ చేయాలండి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంకో కవర్ని కూడా రిమూవ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అస్సలు స్టిక్కీగా లేదండి. నేను అసలు ఆయిల్ అప్లై చేయనే లేదు. మీకు అలా స్టిక్కీగా వస్తుంది అనుకుంటే కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుందండి. మీకు పిండి కవర్కి అస్సలు అంటుకోకుండా ఉండాలి అనుకుంటే మనం పిండిని కలిపేటప్పుడు బాగా ప్రెషర్ ఇచ్చి బాగా కలపాలండి పిండిని. అలా కలపడం వల్ల పిండి అస్సలు స్టిక్కీగా ఉండదు, చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి చపాతీ కూడా. ఇలా మనం చపాతీని కాల్చేటప్పుడు కూడా లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లోనే మనం చపాతీని కాల్చుకోవాలండి. చూస్తున్నారు కదా, మీరు కావాలి అనుకుంటే ఆయిల్ని కూడా అప్లై చేసుకోవచ్చు. ఆయిల్ అప్లై చేయకపోయినా కూడా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇలా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీని అంతటినీ కూడా మనం బాల్స్ అంతటినీ కూడా ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేసుకొని చపాతీని ప్రిపేర్ చేసుకోవాలి.
చూస్తున్నారు కదా, అస్సలు స్టిక్కీగా ఉండదండి. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు పిండిని కలిపేటప్పుడు బాగా ప్రెషర్ ఇచ్చి బాగా కలపాలండి పిండిని. అప్పుడే అస్సలు అతుక్కోకుండా చాలా బాగా వస్తాయి. ఇలా కవర్ తీసేటప్పుడు కూడా చూసి కొంచెం కేర్ఫుల్గా కవర్ని రిమూవ్ చేయాలి. ఇలా మొత్తం పిండిని చపాతీస్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ రాగి చపాతీ హెల్త్కి చాలా చాలా మంచిదండి. దీంట్లో ఫైబరు అలాగే న్యూట్రిషన్ వాల్యూస్ కూడా చాలా చాలా ఉన్నాయండి. పొట్టకు కూడా చాలా లైట్గా అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. నేను ఇక్కడ మెంతికూర పప్పుని ప్రిపేర్ చేసి దానికి సర్వ్ చేసుకుంటున్నాను. మీకు మెంతికూర పప్పు కావాలి అనుకుంటే కమెంట్ చేయండి, నేను వీడియోని అప్లోడ్ చేస్తాను. చూస్తున్నారు కదా, చపాతీ అస్సలు చాలా బాగా వచ్చిందండి. గోధుమ పిండి చపాతీ కంటే కూడా ఇది చాలా చాలా సాఫ్ట్గా, తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.